హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెబ్స్కిల్ తెలుగు. ఈ వీడియోలో ఏంటంటే అప్పో నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది. సో దాన్ని మీకు చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కింద నా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మరియు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండియాలో చూసినట్లయితే మొబైల్ రంగం ఏ విధంగా డెవలప్ అయింది మన అందరికీ తెలిసిందే. సో రకరకాల చైనీస్ కంపెనీస్ వచ్చి ఇక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో వాళ్ళు ఓన్లీ మొబైల్స్తోనే ఆగకుండా మనకు వైర్లెస్ ఇయర్ ఫోన్స్, ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ అని, అదేవిధంగా మనకు రీసెంట్గా వన్ప్లస్ నుంచి, అదేవిధంగా రియల్మీ నుంచి కూడా మనకైతే టీవీస్ అయితే రావడం జరిగింది. బడ్జెట్ సెగ్మెంట్లో మనకు టీవీస్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారనమాట. వన్ ఆఫ్ ద పాపులర్ బ్రాండ్ అయినటువంటి వన్ప్లస్ ఏంటంటే డ్యూరబిలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు అనమాట వన్ప్లస్ అనేది. సో ఆ బ్రాండ్ నుంచి కూడా మనకైతే టీవీస్ అయితే బడ్జెట్ సెగ్మెంట్లో ఈవెన్ 12,999కి అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అప్పో ఏం చేస్తుందంటే రీసెంట్గా మన చైనీస్లో ఏంటంటే వాళ్ళు 5G కమర్షియలైజ్ చేసి 1 year అయిన సందర్భంగా వాళ్ళైతే ఒక ఒప్పో డెవలపర్ కాన్ఫరెన్స్ అయితే ఒకటి కండక్ట్ చేశారనమాట. సో ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ అయితే జస్ట్ ఇమేజెస్ అయితే షోకేస్ చేశారనమాట. సో ఇన్ఫర్మేషన్ అయితే పెద్దగా ఇవ్వలేదు, కానీ కొన్ని ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు షోకేస్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే అప్పో తన చైనాలో ఏం చేసిందంటే ఈసీజీ స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేసింది. సో ఆక్సిజన్ లెవెల్ సంబంధించిన హెల్త్ కేర్ సంబంధించిన ఒక స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేసింది అనమాట. సో వీళ్ళు సైజ్ వచ్చి వీళ్ళు ఓన్లీ 46mm సైజ్లో మాత్రమే రిలీజ్ చేశారు. సో అదేవిధంగా వీళ్ళు కాన్ఫరెన్స్లో కొన్ని ప్రొడక్ట్స్ని అయితే షోకేస్ చేశారనమాట. సో దాంట్లో మెయిన్గా చూసినట్లయితే NO-W51 ఇయర్ బడ్స్ అనమాట. వీటిని అయితే వీళ్ళు మెయిన్గా హైలైట్ చేశారు. సో అదేవిధంగా వీళ్ళు 2 స్మార్ట్ వాచెస్ని అయితే తీసుకొచ్చారనమాట. సో అవి కాకుండా వీళ్ళు ఆగ్మెంటెడ్ రియాలిటీ సంబంధించిన ఏఐ సంబంధించిన గ్లాసెస్ అనమాట. సో స్పెట్స్లోని మనకు ఆగ్మెంటెడ్ రియాలిటీ గూగుల్ సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళైతే ఆ గ్లాసెస్ని అయితే తీసుకొస్తున్నట్లయితే వీళ్ళు చెప్పారు. సో ఫైనల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే టీవీస్ని కూడా లాంచ్ చేస్తున్నట్టయితే చెప్పారనమాట. సో ఇదే నేను చెప్పాలనుకుంది మీకు. మనకు ఈ టీవీస్ అనేటివి కూడా మనకు నెక్స్ట్ మంత్లో అయితే అక్టోబర్లో అయితే మనకు వస్తున్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకు నెక్స్ట్ మంత్ అక్టోబర్లో అయితే అప్పో నుంచి అయితే మన ఇండియాలో టీవీస్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మెయిన్ అప్డేట్ అప్పో నుంచి. సో వీళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా చేశారు. డెవలపర్ కాన్ఫరెన్స్లో అయితే వీళ్ళు ఆ విషయం కూడా చెప్పినట్లు టీవీస్ కూడా వస్తున్నట్లు చెప్పారు. సో మనకు వీళ్ళైతే పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. బట్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మనకు 55 inches, అదేవిధంగా 65 inches ఇట్లా 2 models అయితే వీళ్ళు టీవీస్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ ఈ టీవీకి సంబంధించిన రిమోట్స్ కూడా సర్టిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాయని కూడా వీళ్ళు చెప్పారు. సో మనకు 3C సర్టిఫికేషన్ ఒకటి, అదేవిధంగా SIG సర్టిఫికేషన్స్ అనేవి 2 ఉంటాయి అనమాట. సో బ్లూటూత్ సంబంధించి రిమోట్ సంబంధించినట్టు ఈ 2 సర్టిఫికేషన్స్ అయితే ఈ టీవీస్ అనేటివి, రిమోట్స్ అనేటివి కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకు వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో మనకు చూసినట్లయితే రీసెంట్గా అయితే జూలైలో ఏంటంటే వీళ్ళు 2 స్మార్ట్ వాచెస్ని అయితే రిలీజ్ చేశారు. మన ఇండియాలో అప్పో కూడా స్మార్ట్ వాచెస్ని అయితే రిలీజ్ చేసిందన్నమాట. సో వీటి వేరియంట్స్ చూసుకున్నట్లయితే మనకు 41mm ఒకటి, అదేవిధంగా 46mm ఇట్లా 2 వేరియంట్స్ అయితే ఈ స్మార్ట్ వాచెస్ని తీసుకొచ్చారన్నమాట. సో వీటి ప్రైజెస్ కూడా మనకు 14,999 అండ్ 19,999 అయితే ఈ 2 ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఫుల్లీ అమోలెడ్ స్క్రీన్తో అయితే ఈ స్మార్ట్ వాచెస్ని అయితే వీళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చారు. సో చూద్దాము టీవీ ఎట్లుంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లుంటుంది ఏంటనేది. సో నెక్స్ట్ మంత్ వరకు అయితే మనం వెయిట్ చేయాలన్నమాట. సో మనకు కంప్లీట్ డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో టీవీస్ ఎట్లా బిల్డ్ క్వాలిటీ ఎట్లుంటుంది ఏంటనేది. సో చూద్దాము. ఎట్లా టెక్ యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు మనకంటే పెద్ద యూట్యూబర్స్. సో వాళ్ళు రివ్యూస్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ వరకు అయితే మీరు ఒప్పో నుంచి అయితే టీవీస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అక్టోబర్లో అయితే ఇదివరకే వీళ్ళైతే మనకు స్మార్ట్ వాచెస్, అదేవిధంగా మొబైల్ ఫోన్స్ని అయితే అప్పో అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. సో ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండియాలో అయితే అప్పో టీవీస్ని అయితే లాంచ్ చేయడము. సో అది ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్న అప్డేట్ అయితే అది. అప్పో నుంచి అయితే మనకు 2 వేరియంట్స్ అయితే టీవీస్ అయితే రాబోతున్నాయి. సో నెక్స్ట్ మంత్ అనమాట. సో ఈ వీడియోకి నచ్చింది అనుకుంటున్నాను. వీడియోకి నచ్చినట్టయితే కింద నా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, అదే కూడా లైక్ చేయండి, మరో ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.